నెల్లూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. మార్కెట్ కమిటీ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జాతీయ గీతాలాపన చేశారు. అనంతరం పండ్ల మార్కెట్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పాలక వర్గంతో కలిసి ఆయన సమీక్షించారు. ఇదే సమయంలో మార్కెట్ అభివృద్ధికి కృషి చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేరును పండ్ల మార్కెట్కు నామకరణం చేయాలని పాలకవర్గ సభ్యులు కోరారు. పండుగ దినము అంటే రిపబ్లిక్ డే సందర్భంగా 77వ రోజుని 77వ సంవత్సరం కింద ఈరోజు ఫ్లాగ్ హాస్టింగ్ జరగడమైంది. అది పాలకవర్గం ఆధ్వర్యంలో ఈరోజు మా చైర్మన్ గారు దానికి సంబంధించిన పాలకవర్గ సభ్యులందరూ హాజరు కావడమైంది. ఆ పండగ జరుపుకొని దాని తదనంతరము ఈరోజు డెవలప్మెంట్ వర్క్స్ పండ్ల మార్కెట్లో జరుగుతున్న డెవలప్మెంట్ వర్క్స్ విషయం మీద పాలకవర్గం వచ్చి అన్నీ చూడడం జరిగింది. ఇందులో ఎలా జరుగుతున్నాయి అభివృద్ధి పనులు, రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందనే దాని విషయం మీద చైర్మన్ గారు పాలకవర్గ సభ్యులు అందరూ అడగడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ పండ్ల మార్కెట్ మన దేశంలోనే మన ఆంధ్రప్రదేశ్లోనే నెంబర్ 1 స్థాయిలోకి తీసుకోపోవడానికి పాలకవర్గము చాలా చొరవ చూపుతుంది. ఆ పాలకవర్గం చొరవతోనే ఇప్పుడు దాకా నెమ్మదిగా జరుగుతున్న ఈ పనులు చాలా ఉందాతనంగా ముందరికి వెళ్తుంది. దీనికి పాలకవర్గ సభ్యులకు మా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. దీని పూర్తి సహకారము మన రూరల్ ఎమ్మెల్యే గారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి సహకారంతో వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఎంత ఫాస్ట్గా జరుగుతున్నాయో దీన్ని కూడా అంతే ఫాస్ట్గా ముందరకు తీసుకొని పోయి ప్రజలకి వ్యాపారస్తుల తరఫున అందరం ఒక కమిట్మెంట్ మీదుగా అందరితో మాట్లాడుకొని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం మేము మా సెక్రటరీ గారు శ్రీనివాసులు గారికి, మా చైర్మన్ గారికి శ్రీధర్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. ముఖ్యంగా మా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారికి, గిరిధర్ రెడ్డి గారికి వాళ్ళకు కూడా మేము చెప్పకుండానే ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం ఏంటంటే వ్యాపారస్తుల నిర్ణయం ఏంటంటే ఈ పళ్ళ మార్కెట్కి ఈ సభాముఖంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పళ్ళ మార్కెట్ పెట్టాలని చెప్పేసి పేరు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని పెట్టాలని చెప్పేసి మా అభిప్రాయము, మా అభిలాష, మా సంతోషం కూడా అది మీడియా ముఖంగా మేము చెప్తున్నాము. లాస్ట్ టైం కూడా మీడియా సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. ఇంతకుముందు ఏసీ కూరగాయల మార్కెట్ అని చెప్పి ఏసీ సుబ్బారెడ్డి గారి పేరు పెట్టాము. ఇప్పుడు అదే విధంగా ఆయన అప్పుడు 10 మందికి సాయం చేశారు. అప్పుడు ఈరోజు పిలిస్తే పలికే మా శ్రీధర్ అన్న ఆయన కూడా ఈరోజు పళ్ళ మార్కెట్ వ్యాపారస్తుల కోసం చాలా కృషి చేశారు. ఆయన ఆధ్వర్యంలో 10 మందికి అంగళ్ళు రావడం జరిగింది. దానికి మాకు సపోర్ట్ చేసిన మా చైర్మన్ గారు, మా సెక్రటరీ గారు, మా సెక్రటరీ గారు శ్రీనివాసులు గారు ఇవన్నీ కూడా మేము మాట్లాడుకొని చేస్తూ దీనికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు పళ్ళ మార్కెట్ పెట్టాలని చెప్పేసి గవర్నమెంట్కి కూడా మేము ప్రపోజల్ పెట్టడం జరిగింది. మీడియా ముఖంగా ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాము. మీ మీడియా వాళ్ళు కూడా మాకు